SRH fans, I know you're all disappointed, but I'm really sorry. I gotta tell you this. లేదంటే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది. నెంబర్ వన్ థింగ్, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎందుకు యూస్ చేసుకోలేకపోతున్నాం? వీ ఆల్ నో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన బ్యాటింగ్, మన స్ట్రెంగ్త్ అని. నెంబర్ 1 బ్యాటర్ నుండి నెంబర్ 6 బ్యాటర్స్ వరకు, వెదర్ ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా నుండి వచ్చాడు, ఈ లైక్స్ టు ప్లే ఆన్ ఫాస్ట్ ట్రాక్స్. అభిషేక్ శర్మ అవ్వచ్చు, ఇషాన్ కిషన్ అవ్వచ్చు, క్లాసిన్ అవ్వచ్చు, లైమ్ లివింగ్స్టన్, వీళ్ళందరూ కూడా దే లైక్ టు ప్లే ఆన్ ఫాస్ట్ ట్రాక్స్. మన స్ట్రెంగ్త్ అది, మన బ్రాండ్ వాల్యూ అది. 230, 240 స్కోర్స్ కొట్టి అట్లీస్ట్ 1 రన్తో గెలిచినా కూడా ఇట్స్ ఎ గుడ్ విన్ ఫర్ అస్. అండ్ మనం మన స్ట్రెంగ్త్కి స్టిక్ అనే వికెట్ని ప్రిపేర్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతాం. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి, ఈ వికెట్ నన్ను అడిగితే స్లో వికెట్ అనడం కంటే కొంచెం డాంప్ వికెట్ అనొచ్చేమో. ఎందుకంటే ఇనీషియల్గా కొంచెం స్లోగా ఉంది, బట్ వెళ్ళే కొద్దీ చాలా బెటర్ అవుతూ వచ్చింది. అలాంటి వికెట్ మీద టాస్ కొట్టి బ్యాటింగ్ చేసి ఇనీషియల్గా వికెట్స్ పడిపోయిన తర్వాత మనందరికీ తెలిసి ఇట్స్ స్లో వికెట్ అని, బట్ స్టిల్ లైమ్ లివింగ్స్టన్ ని ఎందుకు ఆ ఆర్డర్లో పంపించారు? యూ కుడ్ హావ్ సెండ్ నితీష్ కుమార్ రెడ్డి దేర్. తనకి స్లో వికెట్ మీద ఆడగలిగే క్యాపబిలిటీస్ ఉన్నాయి. కన్సల్టేషన్ ఫేజ్ లో నితీష్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ సో ఫార్ ఫర్ SRH. నితీష్ ని ఆ రోల్లో యూటిలైజ్ చేసుకోలేకపోతే ఫ్యూచర్ లో కూడా చాలా స్ట్రగుల్ అవుతాం. ఎందుకంటే మంచి స్టార్ట్ వస్తే దెన్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, బట్ వికెట్స్ ఎర్లీగా పడ్డాయి. స్లో వికెట్ అన్నప్పుడు యూ కుడ్ హావ్ ఈజీలీ సెండ్ నితీష్ దేర్. ఇఫ్ యూ కుడ్ హావ్ సెండ్ నితీష్ దేర్, థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి లో స్కోరింగ్ మ్యాచెస్ లో చిన్న చిన్న టాక్టికల్ మూవ్స్ కూడా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. నన్ను అడిగితే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అండ్ బ్యాటింగ్ లో టాక్టికల్ డెసిషన్స్, ఇవి రెండు కనుక మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతే చాలా ఇబ్బంది పడతాం. అండ్ SRH ఫ్యాన్స్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. పీస్ అవుట్.